ఇండస్ట్రీలో ఆయన పెద్ద దిక్కు. తల్లో నాలుకలా ఆ నలుగురిలో ఒకరిలా ఇన్నాళ్లు ఆయన హైలో చూస్తుంది ఇండస్ట్రీ. కానీ ఎందుకో కొన్నాళ్లుగా ఆయన దిల్ దిగాలు పడింది. మనసులో లేదు. వాలెట్ ఫుల్ వాల్యూమ్ ఉన్నా కూడా వాల్యూ పడిపోయిందని తెగ ఇదైపోతున్నారు ఆయన. నిజంగా ఇండస్ట్రీలో ఆయనకు గౌరవం తగ్గిందా లేక నిర్మాతకే వాల్యూ తగ్గిందా? ఆయన బాధ తన గురించా ఇండస్ట్రీ గురించా? RRR నిర్మాత ఎవరంటే తక్కువ సమాధానం చెప్పడం కష్టమే. కానీ డైరెక్టర్ ఎవరో అడిగి చూడండి, చిటికెలో ఆన్సర్ వచ్చేస్తుంది. అంతేందుకు మహేష్ బాబు సరికొత్త మూవీ వారణాసి నిర్మాత ఎవరో టక్కున చెప్పగలరా? సరే, ప్రేక్షకుల కంటే నిర్మాత ఎవరైతే ఏంటి, సినిమా బాగుంటే చాలు. కానీ ఇండస్ట్రీకి నిర్మాతే ఆయువు పట్టు, ఆక్సిజన్, ప్రాణాధారం. అలాంటి ప్రొడ్యూసర్ కు హోటల్ ప్రొపరేటర్ కున్నంత వాల్యూ కూడా ఇవ్వడం లేదా అంటే బల్లగుద్ది మరి అవునంటున్నాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిన్న మొన్న వచ్చిన ప్రొడ్యూసరేం కాదు, చాలా కింది నుంచి వచ్చి సక్సెస్ఫుల్ అయిన ప్రొడ్యూసర్. అలాంటి ప్రొడ్యూసర్ కూడా ఇండస్ట్రీలో తమకు విలువ లేదనడం ఇప్పుడు బిగ్ డిబేటబుల్ పాయింట్. నిర్మాత అంటే ఈరోజు విలువ లేదు. నిర్మాత అంటే ఈ రోజుల్లో ప్రజెంట్ జనరేషన్లో నిర్మాతనే. ప్రముఖ సీనియర్ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు కూర్గులో నిర్మించిన రిసార్ట్ స్పాలను ప్రారంభించేందుకు తెలుగు తమిళ ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. వాళ్లలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నారు. ఈ సందర్భంలోనే దిల్ రాజు ఈ చేదు నిజాన్ని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు, లైట్ బాయ్స్ వరకు ప్రతి ఒక్కరు వాళ్లను దేవుళ్లుగా భావించేవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఓ సందర్భాల్లో కింద కూర్చుంటే కొందరు ప్రొడ్యూసర్లు వాళ్ల ముందే కుర్చీలో కూర్చునేవారు. అంత గౌరవం నాటి రోజుల్లో ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదన్నది దిల్ రాజు ఆవేదన, ఆక్రందన, మనోవేదన. స్టార్లు, డైరెక్టర్లకు భయపడే రోజులు వచ్చాయని, 100 కోట్లు పెడుతున్నా పుచ్చుకునే వారిదే పై చేయి అంటున్నారు దిల్ రాజు. నిర్మాత అంటే ఇచ్చేవాడు, అందరూ తీసుకునేవాడు. తీసుకునే వాళ్ళే ఈరోజు ఇచ్చేవాడిని శాసించే లెవెల్లో ఈరోజు సినిమా ఇండస్ట్రీ ఉంది. ఇచ్చేవాడి చేయి పైనుండడం, తీసుకునేవాడి చేయి కిందుండడం సహజం. కానీ ఇండస్ట్రీలో మాత్రం ఇచ్చేవారి చేయి కంటే పుచ్చుకునేవారి చేయే పై చేయి అంటున్నారు దిల్ రాజు. ఒకప్పుడు నిర్మాతలు అందరినీ శాసించేవారని, కానీ ఇప్పుడు డబ్బులు తీసుకున్న వాళ్లే ఇచ్చిన వాళ్లను శాసించే స్టేజ్ కి వచ్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సింపుల్ గా చెప్పినా ఆయన మాటల్లో నిగుడార్థం ఉందంటున్నారు సినీ పండితులు.